అయస్కాంతాలతో ఆటలు. ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం దీనిలో. నియోడైమియం ఇప్పటివరకు తెలిసినటువంటి బలమైన అయస్కాంతం. ఇది 2025లో డిఎస్సిలో వచ్చిన బిట్ అండి. సుమారు 2500 సంవత్సరాల క్రితం మ్యాగ్నస్ అనే ఒక గొర్రెల కాపరి నీటిలో తన కర్రతో ఆడుతూ ఉండగా అతని చేతి కర్రకు ఉన్న ఇనుప తొడుగు రాళ్లను ఆకర్షించింది. వీటిని సహజ అయస్కాంతాలు లేదా లోడ్ స్టోన్స్ అంటారు. కాబట్టి లోడ్ స్టోన్ అంటే దాన్ని న్యాచురల్ మ్యాగ్నెట్ అని చెప్పొచ్చు. ఓకే. ఇనుము, నికెల్, కోబాల్ట్, రాగి, అల్యూమినియం వంటి మిశ్రమాలతో శక్తివంతమైన అయస్కాంతాలను తయారు చేస్తారు. అయస్కాంతంతో ఆకర్షింపబడే పదార్థాలను అయస్కాంత పదార్థాలు లేదా మ్యాగ్నెటిక్ సబ్స్టాన్సెస్ అంటారు. అయస్కాంతంతో ఆకర్షించబడని పదార్థాలను అనయస్కాంత పదార్థాలు, వీటిని ఇంగ్లీష్లో నాన్ మ్యాగ్నెటిక్ సబ్స్టాన్సెస్ అంటారు. పూర్వం శత్రువుల నౌకల నుంచి శీలలను తొలగించి నీటిలో ఆ నౌకలను ఉంచేయడానికి లోడ్ స్టోన్ అనే అయస్కాంతాలను వాడేవారు. ఒక ఉక్కు కడ్డీ చుట్టూ కట్టిన తీగ చుట్ట ఉపయోగించి విద్యుదయస్కాంతాన్ని తయారు చేసేవారు. దీన్ని ఎలక్ట్రోమాగ్నెటిజం అనే ప్రాసెస్లో బేసిక్ ప్రిన్సిపల్గా చెప్తారు. ఒక అయస్కాంతానికి రెండు చివరల ఆకర్షించే స్వభావం ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు కణాల వైపు అయస్కాంత ధ్రువాలు ఉంటాయి. వీటిని ఇంగ్లీష్లో మ్యాగ్నెటిక్ పోల్స్ అంటారు. ఒక అయస్కాంతాన్ని గాలిలో స్వేచ్ఛగా వేలాడదీసినప్పుడు అది ఉత్తర, దక్షిణ దిశల వైపు విరామ స్థితిలోకి వస్తుంది. దీన్ని అయస్కాంత దిశాధర్మం అంటారు. దీన్నే మ్యాగ్నెటిక్ డైరెక్షన్ ప్రాపర్టీ అంటారు. అయస్కాంత దిశాధర్మం ఉపయోగించి అయస్కాంత దిక్సూచి, దీన్ని మ్యాగ్నెటిక్ కంపాస్ అంటారు, దీన్ని తయారు చేస్తారు. దీన్ని ఉపయోగించి అయస్కాంత దిశాధర్మం ఉపయోగించి, అంటే సింపుల్గా ఒక మ్యాగ్నెట్ని మనం చిన్న తాడు కట్టి దారం కట్టి వేలాడేస్తే అది నార్త్ సౌత్ చూపించే డైరెక్షన్లో మాత్రమే వచ్చి రెస్ట్ అవుతుంది. దీన్ని డైరెక్షన్ ప్రాపర్టీ అంటారు. అయస్కాంత దిక్సూచిలో ఉత్తర దిక్కును ప్రత్యేకమైన రంగు వేసి ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. అంటే నార్త్ సైడ్ మాత్రమే ఒక సపరేట్ కలర్ వేసి పెడతారు అన్నట్టు, ఒక బార్ మ్యాగ్నెట్లో కానీ ఒక మ్యాగ్నెట్లో కానీ. అయస్కాంతంలో ఎల్లప్పుడూ సజాతి ధ్రువాలు వికర్షించుకుంటూ విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటూ ఉంటాయి. అంటే నార్త్ ఉన్నాయనుకోండి, అవి రెండు కంపల్సరీ వికర్షించుకుంటాయి. సౌత్ ఉన్నాయనుకోండి, వికర్షించుకుంటాయి. అదే నార్త్ సౌత్ ఉన్నాయనుకోండి, డెఫినెట్గా అవి ఆకర్షించుకుంటాయి. అంటే ఆపోజిట్ పోల్స్ ఆకర్షించుకోవడం, సేమ్ పోల్స్ ఉంటే వికర్షించుకోవడం జరుగుతాయి. ఓడల్లో, పడవల్లో ప్రయాణం చేసేవాళ్ళు, పర్వతారోహకులు, మిలిటరీ జవాన్లు ప్రయాణం చేసే దిక్కును తెలుసుకోవడానికి మ్యాగ్నెటిక్ కంపాస్ను వాడతారు. ఎందుకంటే రోడ్డు మీద ఉన్నప్పుడు డైరెక్షన్ బోర్డులు ఉంటాయి, కానీ ఆకాశంలో కానీ నీటిలో కానీ ట్రావెల్ చేస్తున్నప్పుడు డైరెక్షన్ తెలుసుకోవడానికి ఈ మ్యాగ్నెటిక్ కంపాస్ని కంపల్సరీ వాడతారు. జంతువుల కడుపులో గుచ్చుకున్న మేకులు తొలగించడానికి అయస్కాంత పరికరాలను ఉపయోగిస్తారు. సాధారణ అయస్కాంతాలను ఇనుము లేదా ఉక్కుతో తయారు చేస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింటే. అయస్కాంతాలను మెత్తని ఇనుము, సాఫ్ట్ ఐరన్తో తయారు చేస్తారు. విద్యుదయస్కాంతాలను ఎస్పెషల్గా విద్యుదయస్కాంతాలను సాఫ్ట్ ఐరన్ లేదా మెత్తని ఇనుముతో తయారు చేస్తారు. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ అండి. అయస్కాంతానికి ఖచ్చితమైనటువంటి పరీక్ష వికర్షణ, దీన్ని రిపల్షన్ అంటారు. వందల సంవత్సరాల పూర్వమే చైనీయులు దిక్సూచిని ఉపయోగించి ప్రయాణం చేసేవారు. దిక్సూచి అంటే తెలుసు కదండి, మ్యాగ్నెటిక్ కంపాస్. అయస్కాంతాన్ని ఒకే దిశలో మళ్ళీ అనయస్కాంత పదార్థాన్ని అయస్కాంత పదార్థంతో రుద్దితే అనయస్కాంత పదార్థం కూడా అయస్కాంతంగా మారిపోతుంది. అంటే ఒక నాన్ మ్యాగ్నెటిక్ సబ్స్టాన్స్ మ్యాగ్నెటిక్ సబ్స్టాన్స్గా మారుతుంది మళ్ళీ రబ్ చేయడం ద్వారా. గట్టి వస్తువుతో బాదిన అది అయస్కాంతత్వాన్ని కోల్పోతుంది. ఇవి మనకి ఒక మ్యాగ్నెట్ని డీమ్యాగ్నటైజేషన్ మెథడ్స్ ఏంటేంటి, ఒక ఎత్తు నుంచి పడేయడం, వేడి చేయడం, మళ్ళీ గట్టిగా వస్తువుతో కొట్టడం, ఇవన్నీ కూడా అయస్కాంతత్వాన్ని కోల్పోయేలా చేస్తాయి.
అయస్కాంతాన్ని ఎక్కువసేపు వేడి చేసినా కూడా అది అయస్కాంతత్వాన్ని కోల్పోతుంది. ఒక అయస్కాంత పదార్థం అయస్కాంతానికి దగ్గరగా ఉన్నప్పుడు చూపే అయస్కాంత పదార్థ లక్షణాన్ని అయస్కాంత ప్రేరణ, మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అంటారు. అంటే ఒక నాన్ మ్యాగ్నెటిక్ సబ్స్టాన్స్ని మ్యాగ్నెట్ దగ్గర ఎక్కువసేపు పెడితే కూడా అది మ్యాగ్నెట్ లాగా మారిపోతుంది. దీన్ని మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అంటాం. ఒక భూ అయస్కాంత క్షేత్రం దండాయస్కాంతం మధ్య భాగ క్షేత్రం వలె ఉంటుంది. భూ అయస్కాంత తీవ్రత శీతల ఫ్రిడ్జ్ అయస్కాంత తీవ్రత కన్నా దాదాపు 20 రెట్లు ఎక్కువ శక్తివంతంగా ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. భూ కేంద్రంలో ఉండే ద్రవాల ప్రవాహం వల్ల భూమి ఒక అయస్కాంతంగా పనిచేస్తుంది అని భావిస్తారు. విద్యుత్ ప్రవహించే ఒక తీగ చుట్టూ త్రిమితీయ తలంలో అంటే ఒక 3D షేప్లో అయస్కాంత క్షేత్రం అనేది ఏర్పడుతుంది.